నిలబడే వ్యక్తేనండి. అన్నీ చేస్తున్నాడు. చెప్పినయన్ని చేస్తాడు నిదానంగా. అక్క మీ పేరు? షేక్ షబ్రీన్. ఎలా ఉంది అక్క? కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది కదా, పరిపాలన అనేది చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. అన్నీ బాగానే అందుతాయి. వరదలకి డబ్బులు అయి పడినాయి అన్నీ. పని అమ్మ వరదల డబ్బులు పడినాయండి. ఎంత వేసారు అక్క? 25,000. 25,000. మరి అన్నమాట చొప్పునే 25,000 వేసాడా ఇంటింటికి? వేసాడండి. మంచిదే అంటారా? అంటే ఈ 25,000 వెయ్యాలి కింద ఉన్న వాళ్ళకి అని చెప్పి ఆయన ఆలోచన విధానం అనేది కరెక్టే అంటారా? కరెక్ట్ అండి. కొంతమంది పైన ఉన్న వాళ్ళకి కూడా పడినాయి. మరి పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? అతను ఇంకా తెలియదుగా, కొద్దిగా అయితే తెలిసిద్ది అండి. అంటే ప్రజల్లో తిరుగుతున్నట్టు కానీ మీకు ఏమైనా తెలుస్తుందా? తెలుస్తుంది. అదే ఆ ఊర్లు ఈ ఊర్లు వెళ్ళి అవి ఇవి చేస్తున్నట్టు బాగానే ఉంటుంది. రోడ్లు శాంక్షన్ చేయడానికి మరి స్వయంగా ఒక డిప్యూటీ సీఎం అయ్యి ఉండి ఆయనే తిరుగుతున్నాడు కదా, ప్రజల్లోకి వెళ్ళి ఎక్కడ సమస్య ఉన్నా కూడా నేనున్నానని వెళ్తున్నాడు కదా. అవునండి. అదే ముసలోళ్ళకి వాటికి వీటికి కానీ సాయం చేస్తున్నారు. టీవీలో వార్తలు అవి చూస్తే చెప్తున్నారు అన్నమాట. అయితే తెలుస్తుంది మీకు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుగుతున్నాడు వెళ్తున్నాడు అని చెప్పి? తెలుస్తుంది అండి. చాలామందికి అవి అవి పేదోళ్ళకి మొన్న ఏదో యాక్సిడెంట్ అయితే ఎంత వచ్చారంట. మరి చంద్రబాబు నాయుడు గారు ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు కదా, మీకు అందినాయి అమ్మ ఉచిత గ్యాస్ సిలిండర్? అందినాయండి. మా ఇంట్లో అందరికీ అందినాయి. మా వదినాలకి మా తోటికోడళ్ళకి అందరికీ వచ్చినాయా? అంటే ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తి అంటారా చంద్రబాబు నాయుడు? నిలబడే వ్యక్తేనండి. అన్నీ చేస్తున్నాడు. చెప్పినవన్నీ చేస్తాడు నిదానంగా. అదే చాలామందికి ఇంకా డబ్బులు కూడా పడతాయి. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి కూడా నెలకు 1,500 ఎంతో చెప్పాయి. అవి కూడా పడితే రాపించుకోండి అంటున్నారు టీవీల్లో. అమ్మ ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది చాలా ఉపయోగం కదా. ఈ పథకం పెట్టడం అనేది మంచిదే అంటారా? ఇంతకుముందు ఎవరు కూడా ఇలాంటి ఆలోచన అనేది చేయలేదు కదా. చేయలేదండి. అదే ఆ డబ్బులుంటే దేనికో దానికి ఉపయోగపడితే, లేదా ఒక నెల గ్యాస్ కలిసి వచ్చింది, 3 నెలలైనా వచ్చింది ఒక గ్యాస్ బండ అని ఉపయోగపడేది. అలా ఫ్రీ అని చెప్పి ఆ డబ్బులు దేనికో దానికి ఉపయోగపడిద్ది అని చెప్పి ఎవరు ఇంతవరకు వచ్చి చేయలేదు. అతను చేశారు. మరి మంచి పథకమే అంటారా చంద్రబాబు నాయుడు గారు? అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా బతకొచ్చు అని చెప్పి ఆయన ఆలోచన చేయడం అనేది మంచిదే అంటారా? మంచిదేనండి. చాలామందికి కొనుక్కోలేని పరిస్థితుల్లో కూడా ఫ్రీగా వస్తుందని వేయించుకున్నారు. మంచిదేనండి. మరి ఇప్పుడు నారా లోకేష్ గురించి ఏం చెప్తారమ్మా? ఇప్పుడు రాబోయే తరానికి ఐటీ కంపెనీస్ తేవాలి, పిల్లలు ఎక్కడికి మన దేశాన్ని వదిలిపెట్టి విదేశాలు వెళ్ళకూడదు, మన పక్క రాష్ట్రాలకు వెళ్ళకూడదు అని ఆయన తిరుగుతున్నారు కదా. ఐటీ కంపెనీస్ తేవాలి, డెవలప్మెంట్ అనేది ఉండాలి అని. నిజంగా ఉండిద్ది అంటారా? చాలామంది ఉండిద్ది, అదే చేస్తారు అనుకుంటున్నారండి. అవైతే కానీ పూర్తిగా నాకు తెలియదు. నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి. ఒక మాటలో ఏం చెప్తారమ్మా? ఈ ప్రభుత్వం బాగానే ఉందంటారా? బాగానే ఉందండి. ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ బాగానే ఉంది అంటున్నారు చాలామంది కూడా. పింఛని అది పెంచారు. మరి అన్నమాట మీద నిలబడుతున్నాడా చంద్రబాబు నాయుడు? నిలబడుతున్నాడండి. ఇంటికే 1 తారీఖు లోపలే పింఛని ఇంటికి వచ్చి పొద్దున్న ఇచ్చేసి వెళ్తున్నారు అందరికీ. పెన్షన్ ఇచ్చేది కూడా మీకు తెలుస్తుందా? మా ఇంట్లో ఉన్నారుగా మా చుట్టూ, అదే మా తోటికోళ్ళు మా వదినాలకి లేరు, భర్త లేరు. వాళ్ళకి ఇంటికి వచ్చి 5 గంటకి 6 గంటకి లేకపోయినా లేపి తలుపు తట్టి ఇస్తున్నారు పింఛని. వాళ్ళే వచ్చి ఇస్తున్నారా అమ్మ, మీరు వెళ్తున్నారా? వాళ్ళే వచ్చి ఇస్తున్నారండి పింఛని. మట్టి తప్పు అతను వాలంటరీ ఉన్నాడు ఒక అతను తెచ్చి ఇస్తాడనమాట. లేదు పనికి వెళ్ళిపోయిందన్నా సరే మళ్ళీ ఇంకా గురించి వచ్చి ఇచ్చి వెళ్తాడు. ఒక మాటలో ఏం చెప్తారమ్మా ఈ ప్రభుత్వం గురించి? బాగానే ఉంది అని చెప్తున్నాం మేడం ఇప్పటికి వచ్చి. ఓకే, థ్యాంక్స్ అమ్మ.